హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సిటీ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే ఎంటీఆర్ గులాబ్ జామున్ పౌడర్తో ఎలా మనం గులాబ్ జామున్ ఈజీ తయారు చేసుకోవచ్చు అయితే ఫుల్ వీడియో చూసేయండి. చాలా ఈజీగా మనం ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఎక్కడైతే నేను ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఇప్పుడైతే కట్ చేసి ఈ పౌడర్ని అయితే ఒక కప్పుతో అయితే మనం మెజర్మెంట్ కొలుచుకోవాలి. దీనివల్ల మనకి ఎంత పంచదార పాకం తీయాలండి మనకి తెలుస్తుంది. కాబట్టి ఇదైతే ఈ కప్తో అయితే మెజర్మెంట్ తీసుకున్నాను. 2 కప్స్ అయింది కాబట్టి దీనికి కొంచెం వాటర్ వేసుకుంటూ మంచిగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు చూపించిన విధంగా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇదైతే ఇలా కలుపుకుంటే చాలా సాఫ్ట్గా అవుతుంది. అయిన తర్వాత అయితే కొంచెం నెయ్యి అయితే వేసుకొని మనము మళ్ళీ ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి గులాబ్ జామున్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. చూసారు కదా, లాస్ట్లో అయితే ఇలా పైన ఇచ్చేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు రోటీ ఎలా చేస్తామో చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, సేమ్ అదే విధంగా మనం చక్కగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టుకోవాలి. కొంచెం టైం అయితే పక్కన పెట్టుకున్న తర్వాత ఈ గ్యాప్లో అయితే మనము పాకం తీసుకుందాం. ఒక కప్పుకి అయితే 1 కప్పు గులాబ్ జామ్ పౌడర్కి 2 కప్పులు పంచదారని అయితే తీసుకోవాలి. మరి వాటర్ అయితే పావు తక్కువ 2 కప్పులు సేమ్ అదే కప్పుతో అయితే మనం తీసుకోవాలి. అంటే 2 కప్పులు వాటర్ కాకుండా కొంచెం గ్యాప్ ఉంచేసి మొత్తం అయితే వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకున్న అయితే తర్వాత మనం చక్కగా అయితే స్టవ్ మీద పెట్టుకొని పాకం అయితే తీసుకోవాలి. అలా కలుపుతూ ఉండాలి. ఇక్కడైతే ఇలాచీలు ఒక 6 పీసెస్ తీసుకున్నాను. పౌడర్ చేసుకోవచ్చు, లేకపోతే తొక్కతో కలిపి ఇలాగా మనం వేసుకోవచ్చు పాకం దగ్గర పడిన తర్వాత. ఇప్పుడైతే ఒకవైపు పాకం అవుతుంది. ఇప్పుడైతే రెండో వైపు ఈ ముందుగా తయారు చేసుకొని పెట్టుకుని ఈ గులాబ్ జామ్ ఆటనైతే మంచిగా మరొకసారి అయితే చేయితో మంచిగా కలుపుకోవాలి. దీనివల్ల ఏంటంటే గులాబ్ జామున్ చాలా సాఫ్ట్గా వస్తాయి, మరియు స్మూత్గా ఉంటుంది, మరియు పైన అయితే క్రాకర్స్ లాగా పగలకుండా అయితే మంచిగా అయితే వస్తాయి. ముందు అయితే నేను రౌండ్గా చేశాను గులాబ్ జామున్స్. ఇప్పుడైతే మనము ఈ షేప్లో అయితే చేద్దాము. ఎందుకంటే షాప్లో కూడా ఈ షేప్లో కూడా మనకి ఫంక్షన్స్కి కూడా పెడుతుంటారు కదా. ఇలా చేతితో మంచిగా ఒక పక్కన అయితే 1 స్పూన్ నెయ్యి తీసుకున్నాను. తీసుకొని మంచిగా అయితే బాల్ లాగా రౌండ్ లాగా చేసుకొని ఈ విధంగా అయితే ఈ షేప్లో నేను గులాబ్ జామున్స్ అన్నీ తయారు చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా అన్నీ కూడా తయారు చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి. అయితే మధ్యన క్రాక్స్ లాగా లేకుండా అయితే మంచిగా సాఫ్ట్గా అయితే మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేపు మనము చేసుకోవచ్చు. రౌండ్గా కావాలంటే బాల్లా చేసుకోవాలి, లేదంటే ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా ఈజీగా మనం తయారు చేసుకోవచ్చు. తర్వాత అయితే ఒక ఆయిల్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడైతే ఒక్కొక్క కొంచెం గ్యాప్లో అయితే మనం పాకం అనేది చెక్ చేసుకుంటాము. ఇక్కడైతే మొత్తం గులాబ్ జామున్ అయితే ఈ షేప్లో తయారు చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత అయితే ఇప్పుడు మనం పాకం కూడా ఇప్పుడు ఇందులో ఇలాచీ ముందుగా అయితే తొక్కలు తీసి మొత్తం అయితే ఈ తొక్కల్ని ఇలాగా ఓపెన్ చేసి ఇలా వేస్తే ఫ్లేవర్ అనేది వస్తుంది పాకానికి. ఇప్పుడైతే లేత తీగ పాకం వస్తే మాత్రం మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. మధ్య చెక్ చేసుకోవాలి. ఒకవైపు అయితే ఆయిల్ పెట్టుకున్నాను. అది హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే మనం ముందుగా తయారు చేసుకుని పెట్టుకున్న గులాబ్ జామున్లు అయితే ఒక్కొక్కటి మనం వేస్తూ ఉండాలి. లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అవి పైకి తేలిన తర్వాత అయితే అటు ఇటు టర్న్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు. చూసారు కదా, మంచి కలర్లోనైతే ఇవి ఫ్రై అవుతున్నాయి. ఇలా మంచిగా టర్న్ చేసుకోవాలి. రెండో వైపు కూడా మొత్తం అయితే ఈవెన్గా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చేటంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే పాకం చెక్ చేస్తున్నాను. ఈ విధంగా లేత తీగం పాకము ఇలా లైన్ లాగా వచ్చేటంత వరకు మనం పాకం తీసుకోవాలి. అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఫ్రై అయిన గులాబ్ జామున్లు అయితే ఈ పాకంలో వేసుకోవాలి. ఇవైతే కొంత టైం అయిన తర్వాత అయితే గులాబ్ జామున్లు తింటే ఈ పాకంలో అయితే ములిగేటంత వరకు ఇలా లోపలికి ఇలాగ గరిటతో డిప్ చేసుకోవాలి. మొత్తం గులాబ్ జామున్ ఇలా ఫ్రై చేసుకోవాలి. వీడియోని ఇస్తే లైక్ చేయండి. బాయ్.